మచిలీపట్నంలో తుఫాను ప్రభావం తీవ్రంగా ఉంది. తుఫాను ప్రభావిత ప్రాంతాలకు జన సైనికులు, పవన్ అభిమానులు ఆర్కే ఆర్మీ ఆధ్వర్యంలో సహాయం అందిస్తున్నారు. మంత్రి కొల్లు రవీంద్ర పునరావాస కేంద్రాలను పరిశీలించారు. ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జనసేన మచిలీపట్నం ఇన్ఛార్జ్ రామకృష్ణ ఏమంటున్నారో మా ప్రతినిధి యాకూబ్ అందిస్తారు. తుఫాన్ ఎఫెక్ట్ మచిలీపట్నానికి సుమారుగా 110 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. అది ఎటు ప్రయాణం చేస్తుంది అనేది రాత్రి 10 గంటల వరకు తెలిసే అవకాశం ఉంది. అయితే దీని ఎఫెక్ట్తో ఇప్పటికే కూటమి నాయకులు పూర్తిగా గ్రౌండ్ లెవెల్లో పరిశీలిస్తున్నారు. మచిలీపట్నం ఇన్ఛార్జ్ రామకృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. సార్, ఏంటి సార్, పొద్దున్నుంచి కొల్లు రవీంద్ర గారితో పాటు మీరు కూడా తిరుగుతున్న పరిస్థితి ఎలా ఉంది లోకల్గా? మొత్తం ప్రభుత్వం ముందు నుంచే దగ్గరగా మరి కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా ఒక 3 రోజులు ముందు నుంచే జాగ్రత్తలని తీసుకున్నారు. ఎక్కడికెక్కడ అధికారులందరినీ కూడా అవేర్నెస్ తీసుకొచ్చి ఎంఆర్ఓలు, అలాగే ఆర్డీఓ, కలెక్టర్, స్పెషల్ ఆఫీసర్ అమరాపాల్ గారు వచ్చి చాలా ఎక్కడైతే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయో, ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా చెప్పి ముందుగా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. కొంతమంది 6,618 మందిని తీసుకొచ్చి వాళ్ళకి భోజన ఏర్పాట్లు, వసతులు పెట్టారు. ఇంకా ఏదన్నా ఇబ్బందిగా ఉంటే మనం ముందుగానే ఉండాలని ఈ రోజున మేము అన్ని చోట్లకి అధికారులతో పాటు కొల్లు రవీంద్ర గారు, మేము అందరూ టీం అందరూ కూడా జన సైనికులు అందరం కూడా వాళ్ళు తిరుగుతున్నాం. ఎందుకంటే ఇలాంటప్పుడేగా అందరం కూడా పని చేయాలి, నిద్రపోకుండా పని చేస్తున్నాం. ఎందుకంటే ఎవరు ఏ రకమైన ఇబ్బంది ఉంటుందని చెప్పి మా వాళ్ళు కూడా జనసేన పార్టీ తరఫున ఆర్కే ఆర్మీ అనే ఒక టీం లాగా చేసి మా ఫోన్ నెంబర్లు ఇచ్చాం. ఆ ఫోన్ నెంబర్ల ద్వారా ఎక్కడన్నా ఉన్నప్పుడు మేము కూడా వెళ్ళి వాళ్ళకి ఫుడ్ కానీ లేకపోతే మెడిసిన్ కానీ ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. అలాగే కొన్ని లోతట్టు ప్రాంతాల్లో అక్కడక్కడ కలవాట్ల దగ్గర ఎక్కడైనా ఇబ్బంది అవుద్దనే ఒక ఆలోచనతో అక్కడ పొక్కు లైన్లో పెట్టారు. మరి రహదారులు ఎక్కడైనా చెట్లు వచ్చేటప్పుడు మచిలీపట్నం వచ్చే ఎంట్రన్స్లో కూడా జేసీపీలోనూ పూర్తిగా క్రెయిన్స్ కూడా పెట్టున్నారు. అది మీ ఆధ్వర్యంలో పెట్టారా? అంటే మన కలెక్టర్ గారు, మినిస్టర్ గారు మేము అందరం కూడా ఆలోచన చేసామండి. ఎక్కడైతే ఈ కలవట్లు ఉన్నాయో ఆ దగ్గర తుళ్ళు పట్టేసి వాటర్ ఆగిపోకుండా జేసీబీల ద్వారా క్లీన్ చేపిస్తున్నారు. అంటే ఇప్పటి వరకు ప్రశాంతంగా ఉంది. ఇంకా దీని ఎఫెక్ట్ కూడా ఈరోజు నైట్కి ఇంకా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది అని కూడా ఇప్పుడు అధికారులు చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లో జనసేన కార్యకర్తల నుండి ఏ విధంగా స్పందన ఉంటుంది? రేపు ఏదైనా జరిగితే ముందస్తుగానే అన్ని ప్రణాళికలు మీరు ఏర్పాటు చేశారు. ఇది ఇందాక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ గారి దగ్గర మేము అందరం కూడా ఒక టీం లాగా మాట్లాడడం జరిగింది. ఏమన్నారంటే ఎక్కడైనా సరే మెయిన్గా వచ్చిన వాళ్ళకి ఫుడ్ ఇబ్బంది పడతారు కదా, ఆ ఫుడ్ ఇబ్బంది పడకుండా ఈ యొక్క అక్షయ పాత్రలతో మాట్లాడారు. మీరు ఒక్క పూట ముందు చెప్పండి, 1,00,000 మందికైనా సరే ఏర్పాట్లు చేస్తానన్నారు. కనుక అదే ఒక ప్రాబ్లం సాల్వ్ చేయడానికి అలాగే ఎక్కడికక్కడ టీంలు నడిపారండి. వాళ్ళందరికీ కూడా మరి ఎంఆర్ఓ గారు రూరల్ సైడ్, మరి మీ ఇక్కడ వచ్చేటప్పటికి మన కమిషనర్ గారు, మేము కూడా కొన్ని రూరల్లో మాకు టీం, జనసేన టీము, కూటమి అందరం కూడా కలిసి చాలా అవేర్నెస్గా పనిచేస్తున్నాం. అధికారులు కూడా చాలా బాగా చేస్తున్నారు. ఇది ఓవరాల్గా అంటే మచిలీపట్నం జనసేన పార్టీ కూడా ఈ తుఫాన్ కారణంగా ఎక్కడైనా ఎఫెక్టెడ్ ప్లేస్లో ఏదైనా అవుతే ఖచ్చితంగా అక్కడ పూర్తి స్థాయిలో జన సైనికులు అక్కడ ఉంటారు. ఖచ్చితంగా మా టీం పనిచేస్తుంది అని కూడా ఇక్కడ ఇన్ఛార్జ్ ఆర్కే చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ కిషోర్తో యాకూబ్.